రాయలసీమ నుంచి శ్రీకాకుళం వరకు అభివృద్ధిలో భాగమవుతానన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. విశాఖకు చేరుకున్న ఆయనకు ఎయిర్పోర్ట్ లో కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ర్యాలీగా నగరంలోకి వెళ్లారు. తల్లిదండ్రుల ఆశీస్సులతో తనకు ఉన్నతమైన పదవి వచ్చిందన్నారు. తమ పార్టీకి ఉన్నతమైన సిద్ధాంతాలున్నాయన్నారు. విశాఖవాసిగా గతంలో ఎమ్మెల్సీగా పనిచేశానని గుర్తు చేశారు మాధవ్. ఏదైతే భారతీయ జనతా పార్టీలో ఇవాళ నాకు ఒక ఉన్నత స్థానాన్ని ఇవ్వటం ఏదైతుందో నిజంగానే నేను ఇది బాధ్యతగా అలాగే గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. ఈరోజు దేశంలోనే భారతీయ జనతా పార్టీ ఒక అగ్రగామి పార్టీగా దేశవ్యాప్తంగా ఒక అద్భుత ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. ఇంత గొప్ప పార్టీ అంటే ఒక సిద్ధాంత ఆధారంగా ఈ దేశాన్ని నిర్మించాలని చెప్పి ఒక దేశభక్త యువతని తయారు చేయాలని చెప్పి ఆ విధంగానే దేశ నిర్మాణం కోసం ఇవాళ అనేక పనులు చేస్తుంది. ఆ తరుణంలో నేను అధ్యక్ష అవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. విశాఖపట్నం వాసిగా ఉత్తరాంధ్ర సంబంధించిన ఒక గతంలో నేను మాజీ ఎమ్మెల్సీగా పనిచేయడం జరిగింది. తప్పనిసరిగా మన ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి ఏదైతే కూటమిలో ఉన్న పక్షాలతో కలిసి ముందుకెళ్ళటం, ఆ విధంగా తప్పనిసరిగా మన ప్రాంతానికి కావాల్సిన అన్ని తీసుకురావటం, అలాగే రాష్ట్రానికి సంబంధించిన అన్ని పనులు కూడా చేయడంలో